వెళ్ళేది కల్కి మూవీకి వెళ్తున్నాము. అదో సాయిరామ్ మల్కాజ్గిరి థియేటర్ కల్కి సినిమాకి పోతున్నాము. నీ టైం స్టార్ట్ అయింది బుజ్జి, పద. సినిమా స్టార్ట్ కానీ అన్న టికెట్ పోతుందన్నా. సినిమా స్టార్ట్ కానీ అన్న టికెట్ పోతుందన్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. ఇప్పుడు వచ్చే వ్లాగ్ ఏంటంటే మనం వెళ్ళేది కల్కి మూవీకి వెళ్తున్నాము. సో మీరు వ్లాగ్ మొత్తం చూసేయండి. మీకు ఎట్లా ఏముంటుంది అంటే మూవీ గురించి రివ్యూ చెప్తాము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈడకి వచ్చినామంటే ఇక వెనకాల శ్రవణ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము. అన్న వస్తున్నా అన్నాడు, ఇంకా రాలేడు. అసలుకి ఏంది ఇంతసేపు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేడు. టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే 2:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్. మనం పోయేది 4 o'clock షోకి, బెనిఫిట్ షో. శ్రవణ్ అన్న నేను వెళ్తున్నాను, ఇంకా 2-3 వస్తున్నారు. మీకు మొత్తం చూపించేస్తాను. ఫస్ట్ అయితే శ్రవణ్ అన్న రాగానే శ్రవణ్ అన్నతో మాట్లాడదాం. చలో లెట్స్ సీ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు శ్రవణ్ అన్న సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే ఇక మెల్ల దొంగ లెక్క డోర్ ఎట్లా తెరుస్తుంది. మెల్ల ఏం చిన్న సౌండ్ చేయకుండా మెల్ల వస్తుండు. సౌండ్ లేకుండా పెడుతుండు మెల్ల. అదో అన్నా, అది కాదన్నా, ఒకప్పుడు రాయల్గా మంచిగా రిచ్గా వస్తుండే. ఇప్పుడు ఎందుకన్నా ఇంత లేట్ చేసినా హాఫ్ అన్ అవర్ అయింది ఆల్మోస్ట్. ఇగో బాబీ కొడుతుందంట బయటకు పోకు అని చెప్పేసి. ఇగో మెల్ల సపోర్ట్ అన్నా, సౌండ్ వస్తూనే ఉంటుంది అది. సో అది సంగతి ఫ్రెండ్స్. మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత తీసాము. ఇక్కడ సైలెంట్గా ఉండాలంట. సో లెట్స్ సీ ద వీడియో. ఫ్రెండ్స్, ఇగో ఆడ ఇంటి దగ్గర అయితే సైలెంట్గా వచ్చింది కదా. ఇక ఇప్పుడు అన్న ఇగో ఇప్పుడు చూసుకుందాం నమస్తే. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇప్పుడు వైలెంట్ అయ్యిండు అన్న. ఇందాక సైలెంట్ ఎందుకైనా చెప్పానా, ఆడ వదిలి ఉంటుంది కష్టం. సో గైస్, మీరు ఏ మ్యారేజ్ అయినా, లవ్ అయినా, అరేంజ్ అయినా కష్టం బాయ్. ఇవన్నీ పెట్టుకోవద్దు ఇన్ ద సెన్స్ అది లైఫ్ ఆఫ్ ద పార్ట్. అది కానీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద పార్ట్ చూసి మెదలాలా. ఇప్పుడు సాయిరామ్ థియేటర్ పోతున్నాం. సాయిరామ్ మల్కాజ్గిరి థియేటర్ కల్కి సినిమాకి పోతున్నాము. నీ టైం స్టార్ట్ అయింది బుజ్జి, పద. దాని నుంచి మీకు మొత్తం చూపిస్తాము, రివ్యూ ఎట్లుంటుందో చెప్తాము. నేను పోతలే, వాడే పోతుంది. అదే పోతున్నాము. సో లెట్స్ సీ ద వీడియో. ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడే వచ్చినాము. పోస్టర్ ఇగో మనోడు వచ్చిండు రాబోడు. ఇగో మనోడు, ఇంకా వస్తున్నారు మన వాళ్ళు, చాలామంది వస్తారు. సో ఇంకా సినిమా స్టార్ట్ కానీ అన్న టికెట్ పోతుందన్నా. ఈ టికెట్ పోతే అంతే ఇంటికి. టికెట్. సో అది సంగతి. మొత్తం మూవీ చూసి రివ్యూ ఇస్తాం. సినిమా మాత్రం సూపర్ ఉంది సినిమా. సూపర్ ఉంది సినిమా. నెక్స్ట్ లెవెల్ మైండ్ పోతుంది అసలు. అసలు లాస్ట్ మినిట్ దాకా కూడా ట్విస్ట్ అసలు అంతే. మేము చెప్పి స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. క్యూరియాసిటీ మీకెందుకు పెంచాలి, చూసేవాళ్ళు ఉంటే వెళ్ళి. బట్ సీరియస్లీ చెప్తున్నా, కానీ మేము రివ్యూ ఇస్తున్నాం. ఒక మంచి సినిమా చూసినాం చాలా రోజుల తర్వాత. ఎవడో అన్నాడు, ఎవరో స్వామి, ఎవరో ప్రభాస్కి లైఫ్ లేదు, అయిపోయింది ఇక అంతే. ఇక ప్రభాస్ అన్నీ హైప్ చూసేసినాడు, అయిపోయింది, ఆయన లైఫ్లో హైప్ లేదు అని మాట్లాడినారు. కానీ మరి కనిపిస్తే కొడతారు.
కానీ ఈ మూవీలో మాత్రం వింటేజ్ ప్రభాస్ వచ్చిండు. వింటేజ్ ప్రభాస్ నాకు ఎట్లా అనిపించింది అంటే అది బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, డార్లింగ్లో స్లాంగ్ అసలు కామెడీ ప్రభాసే చేస్తాడు అన్న సినిమాలో. విలనిజం ప్రభాసే చేస్తాడు, హీరోయిజం ప్రభాసే చేస్తాడు. అండ్ ఫైనల్లీ చెప్పుకోవాలంటే అసలు అమితాబ్ బచ్చన్ అంతే, బిగ్ బచ్చన్ అంతే. ఇక ఆయన గురించి మాట్లాడొద్దు, బ్రిలియంట్. అసలు అమితాబ్ బచ్చన్కి స్కోప్ ఏ లెవెల్ ఉందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది స్కోప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ వేరే లెవెల్ ఫేస్ మీరు చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు అసలు ఎవ్వరు అనుకోరు, అంత మంచి మంచి యాక్టర్లు వస్తారు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఒకళ్ళు రెండు ఇద్దరే కదా యాక్టర్స్, వేరే వాళ్ళంటే ఇద్దరు యాక్టర్స్, డైరెక్టర్స్ కూడా కనిపిస్తారు. మీరు డైరెక్టర్స్ పిచ్చలు అయిపోతారు మీరు. వీళ్ళు కూడా ఉన్నారా అని అంటే మేము చెప్పట్లేదు, అంటే మేము అందరి లెక్క అన్ని రివ్యూలు చెప్పి ఒక హైప్ పెంచి ఒకటి తగ్గించి అట్లా కాదు. సినిమా బాగుండాలి. ఫైనల్గా అద్దిరిపోయింది అసలు. చూడండి అంతే. ఎవరెవరో వస్తుంటారు, అన్నా వీళ్ళు ఎందుకు వచ్చిరన్నా అనిపిస్తుంది మీకు. అసలు మస్తు అనిపించింది. ఒక సీన్లో అయితే ఒక డైరెక్టర్ని చూసి ఖుషి అయిపోతారు, ఇంకో డైరెక్టర్ చూసి ఇంకా ఖుషి అయిపోతారు. ఇద్దరు డైరెక్టర్లు, తెలిసిన డైరెక్టర్లు వచ్చారు. ముగ్గురు టోటల్ ముగ్గురు డైరెక్టర్లు. ఇద్దరేనా? ముగ్గురు. మీరు పక్కా చూడండి, మీకు తెలుస్తుంది ఎవరెవరో ముగ్గురు. నేనైతే ఇద్దరినే నోటీస్ చేస్తున్నా. మరి వీడు ముగ్గురు కన్ఫర్మ్ ముగ్గురు. చూసి కింద కామెంట్ చేయండి. నాకైతే ఇద్దరే అనిపించింది, నేను వీడిని అడుగుతా తర్వాత. సో సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ పోయి అసలు చెప్పొద్దా మాట. ఒక మంచి సినిమా చూసినాం. ఈ సినిమా చూసిన తర్వాత అందరు పైసలు అన్నారు, ఇక యూనిట్స్ అంటారు. యూనిట్స్ ఉన్నాయి, 50 యూనిట్స్, 100 యూనిట్స్, 200 యూనిట్స్, 1000 యూనిట్స్ ఇట్లానే మాట్లాడతారు. కానీ నెక్స్ట్ లెవెల్ చాలా మంచిగా ఉంది సినిమా. డూ వాచ్ ఇట్. మీ దగ్గర థియేటర్లో చూడండి, మంచిగా అనిపిస్తుంది అంతే. చలో, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి అన్నా. చెప్పానా మన సబ్స్క్రైబర్స్కి? గైస్ లవ్ యూ. మీ అమ్మ మీరు లేనిది నేను ఎక్కడ ఉంది పోయి, వీడు అసలే లేడు అంతే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా మంచిగా ఉంటుంది సినిమా. ఈ చెత్తగాళ్ళు రివ్యూస్ చెప్తారు చూడు, వాళ్ళది అస్సలే నాకు. మీరు వెళ్ళి మీరు చెప్పండి రివ్యూ, ఓకే? అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. చలో బాయ్.